నేషనల్ ఇష్యూస్ దీని మీద మాట్లాడుకుంటూ ఉంటే మరి 2 రోజుల క్రితం ఎన్నికల నగారా మొదలైంది. ఎలక్షన్ షెడ్యూల్స్ అవన్నీ వచ్చాయి. అసలు ఈ నేషనల్ ఎలక్షన్స్ అనగానే మనకి ప్రతిదానికి ఒక పితామహుడు లేకపోతే ఒక చేంజ్ ఏజెంట్ అనే లాంటి వాళ్ళు అంటే టిఎన్ శేషన్ గారు గుర్తుకొస్తారు. టిఎన్ శేషన్ గారు వచ్చిన తర్వాత లాట్ ఆఫ్ రెవల్యూషనరీ చేంజెస్ అవన్నీ ఇంప్లిమెంట్ చేయడం, చాలా స్ట్రిక్ట్గా ఉండి ఇంప్లిమెంట్ చేయడం ఇదంతా ఉంది. సో ఈ ఎలక్షన్ కమిషన్ అనేది ఇండిపెండెంట్గా ఫంక్షన్ చేయడము, అట్లాగే స్మూత్గా ఈ ఎలక్షన్స్ కండక్ట్ చేయడంలో ప్రీ టిఎన్ సెషన్, పోస్ట్ టిఎన్ సెషన్స్ దాని మీద ఆ ఎరాని మీరు ఎట్లా ఏ విధంగా వర్ణిస్తారు? ఒకటి, ప్రపంచంలో ఎక్కడా లేని విధంగా మ్యాసివ్ లెవెల్లో జరిగేటటువంటి ఒక ప్రక్రియ భారతదేశంలో ఎన్నికలు 1951 నుంచి జరుగుతూ ఉన్నాయి. డిఫరెంట్ రౌండ్స్లో జరుగుతూ ఉన్నాయి. చాలా స్వేచ్ఛగా ఫేర్గా జరుగుతున్నటువంటి ఎలక్షన్స్ ఇండియాలోని, దాంట్లో ఎటువంటి సందేహం లేదు. వీళ్ళు వెస్టర్న్ కంట్రీస్ ఎంత గగ్గోలు పెట్టినా వాళ్ళ డెమోక్రసీస్ ఇండియన్ డెమోక్రసీస్ కన్నా బెటర్ ఏమీ కాదు. వాళ్ళ ఎలక్షన్ ప్రాసెస్ ఇంతకన్నా బెటర్గా ఉన్నటువంటిది అయితే కాదు. ఇప్పుడు ఆ బుష్ ఎన్నిక టైంలో ఎంత రాద్ధాంతం జరిగింది. ఆఖరుకు గోర్ ఐ థింక్ ఆల్ గోర్ అండ్ బుష్ దాంట్లో ఆఖరు కోర్టు ఏదో డెసిషన్ ఇచ్చి ఎలక్షన్ రిజాల్వ్ చేసింది అప్పుడు. సో అమెరికన్ ఎలక్షన్స్ కూడా అంత పర్ఫెక్ట్ ప్రాసెస్ ద్వారా జరగట్లేదు మన జరిగినంత ప్రాసెస్. సిస్టమ్ బెటర్, కాన్స్టిట్యూషనల్ బాడీ. సెషన్ యొక్క పెద్ద కాంట్రిబ్యూషన్ ఏంటి అంటే, అంతకుముందు ఎలక్షన్ కమిషనర్స్కు వాళ్ళ పవర్స్ వాళ్లకు అర్థం కాలేదనే చెప్పుకోవాలి. చాలా కాంపిటెంట్ పీపుల్ ఉన్నారు, చాలా గొప్ప వాళ్ళు ఉన్నారు, చాలా నాలెడ్జబుల్ పీపుల్ ఉన్నారు. కానీ తమ అథారిటీని అసర్ట్ చేసుకోలేదు. తమ అథారిటీని అసర్ట్ చేసుకున్నటువంటి ఒకే ఒక ఎలక్షన్ కమిషనర్ టిఎన్ శేషన్. అందుకని అప్పటి నుంచి ఒక డిఫరెంట్ టర్న్ తీసుకున్నది. ఎట్లా చేసుకున్నాడు? ఇప్పుడు అదే కదా, ఇప్పుడు కాన్స్టిట్యూషనల్ బాడీగా చేసిన దానివల్ల ఏంది, నిన్ను తీసేసే అధికారం ఎవరికి లేదు, ఇంపీచ్ చేస్తే తప్పితే. సో అంతవరకు నువ్వు ఇండిపెండెంట్, నువ్వు ఏ డెసిషన్ తీసుకున్నా ఎవరు కాదనేటటువంటి వాళ్ళు లేదు. ఆ రకంగా పోయినటువంటి వ్యక్తి శేషన్. 2-3 అదర్ కాంట్రిబ్యూషన్స్ ఏంటి అంటే, అంతకుముందు ఈ పోల్ ఎక్స్పెండిచర్ మీద అసలు ఫోకసే ఉండేది కాదు. ఏం చేశాడు, అసలు ఆ సిస్టమే ఇంకో సిస్టమ్ను మొదలుపెట్టాడు. అంతకుముందు మామూలు ఎవరే కలెక్టర్లు వాళ్ళ పార్టీకి వాళ్ళు ఎలక్షన్లు చేసుకొని పోతూ ఉండేవాళ్ళు. ఇతను ఏం చేశాడంటే, దీనిని అబ్జర్వ్ చేయడానికి అబ్జర్వర్స్ని తీసుకొచ్చి పెట్టాడు. సో ఈచ్ కాన్స్టిట్యున్సీకి ఇంకొక రాష్ట్రం నుంచి ఐఏఎస్ ఆఫీసర్ను అబ్జర్వర్గా, అట్లాగే ఈ ఎలక్షన్ ఎక్స్పెండిచర్ను అబ్జర్వ్ చేసి ఏవైనా దాంట్లో ఇర్రెగ్యులారిటీస్ ఉన్నాయనేది కనిపెట్టడానికి ఐఆర్ఎస్ ఆఫీసర్ను కూడా అబ్జర్వర్గా పెట్టాడు. ఇది చాలా ఫండమెంటల్ పారాడైమ్ షిఫ్ట్. దాంతో ఏమైంది, కొంత కంట్రోల్ వచ్చింది. కలెక్టర్లు వాళ్ళు ఇష్టం వచ్చినట్టు వాళ్ళు చేయలేరు, ఎస్పీలు వాళ్ళు ఇష్టం వచ్చినట్టు వాళ్ళు చేయలేరు. ఎలక్షన్కు సంబంధించి ఫండ్ ట్రాన్స్ఫర్ కూడా అంత ఈజీ కాదు, ఎందుకంటే అక్కడ సీనియర్ ఆఫీసరు దాని మీద కంప్లైంట్స్ ఏమైనా వస్తే తీసుకొని యాక్ట్ చేయడానికి రెడీగా ఉన్నాడు. ఇది ఒక మేజర్ సిస్టంలో చేంజ్ తీసుకొచ్చిన వాడు శేషన్. రెండో మేజర్ థింగ్ ఏంటి అంటే, అంతవరకు ఎలక్షన్ టైంలో ఎవరైనా ఆఫీసరు తప్పు చేస్తే ఎవరు శిక్షించాలి క్లారిటీ లేదు. అంతకుముందు ఏమని ఉండేది, ఆ పీరియడ్లో ఏదైనా అయితే వాడికి ఒక నోటీస్ ఇచ్చి ఎలక్షన్ కమిషన్ ఆ పైన స్టేట్ గవర్నమెంట్కో సెంట్రల్ గవర్నమెంట్కో ఎక్కడ వాడు పని చేస్తుంటే అక్కడికి పంపించేది. వాళ్ళు ఫైనల్గా దాని మీద యాక్షన్ తీసుకునేవాళ్ళు. దాన్ని అక్కడ డైల్యూట్ అయిపోయేది. సో ఎవరికి పెద్దగా భయపడేవాళ్ళు కదా ఎలక్షన్ కమిషన్ అంటే. అది అసర్ట్ చేసుకున్నాడు. ఏం చేశాడు, ఎవరైతే సరిగ్గా పని చేయలేదనుకున్నానో వాళ్ళకి కొంతమంది సస్పెండ్ చేశాడు, వాళ్ళకు ఇంక్రిమెంట్లు కట్ చేశాడు, ఇది మొదలెట్టాడు. బట్ అది ఒక ఇష్యూ అయింది, బికాస్ దాని మీద క్లారిటీ లేదు మనకు ఆ ప్రాసెస్ మీద. అది సుప్రీంకోర్టుకు పోయి సుప్రీంకోర్టులో సెటిల్ అయింది.
సెటిల్ ఏమైనాయిందంటే ఎవరైనా ఆఫీసరు ఎలక్షన్ కమిషన్లో పనిచేసినంత కాలం ఆ పీరియడ్లో చేసిన తప్పులకు అతని మీద యాక్షన్ తీసుకునే అధికారం ఎలక్షన్ కమిషన్కు ఉంటుంది. ఇది మేజర్. సో ఈరోజు ఎవరైనా కలెక్టర్ కనుక తప్పు చేశాడో అని ప్రూవ్ చేస్తే స్టేట్ గవర్నమెంట్ సేవ్ చేయలేదు. ఎలక్షన్ కమిషన్ అతనికి ఏ పనిష్మెంట్ ఇవ్వాలన్నా ఇచ్చేయచ్చు, డిస్మిస్ కూడా చేయొచ్చు సర్వీస్ నుంచి, అంత పవర్ ఉన్నది. ఆ పైన మేజర్ పెనాల్టీకి ఎంక్వైరీ ఆఫీసర్ని ఏమైనా వేసి వచ్చిన తర్వాత ఎలక్షన్లు అయిపోయిన తర్వాత కూడా చేయొచ్చు. అందుకని ఎలక్షన్ కమిషన్ అంటే ఈరోజు అదే మోడల్ కోడ్ ఆఫ్ కాండక్ట్ డిక్లేర్ అయినప్పటి నుంచి ఇంకా కలెక్టర్లకు రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధమే ఉండదు. మినిస్టర్లు పిలిచినా పోవాల్సిన అవసరం ఆఫీసర్లకు లేదు, కలెక్టర్లకు లేదు. ఎలక్షన్ ప్రాసెస్తో ఇన్వాల్వ్ అయి ఉన్న ఏ ఆఫీసర్ పోవాల్సిన అవసరం లేదు. సో ఆ రకంగా ఇండిపెండెన్స్ ఆఫ్ ఆఫీసర్స్ ఫ్రమ్ పొలిటికల్ ఇంటర్ఫిరెన్స్ రావడానికి సెషన్ కాంట్రిబ్యూషన్ చాలా గొప్పది. సరే, ఆయన మ్యావరిక్ ప్లసెస్ ఉన్నాయి, మైనసెస్ ఉన్నాయి. బట్ మొత్తం మీద ఎలక్షన్ కమిషన్ ఇండిపెండెంట్గా ఫంక్షన్ కావటంలో ఆయన కాంట్రిబ్యూషన్ మాత్రం చాలా చాలా సబ్స్టాన్షియల్గా ఉంది. ఆ ఇమేజ్ చూసుకుని ఆపిన వాళ్ళు కూడా కొంతవరకు భయపడుతూ పద్ధతిగా చేస్తూ ఉన్నారు. అది మంచిది కూడా, ఒక రకంగా ఎలక్షన్ సక్రమంగా నిర్వహించడానికి